హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్&డి సంస్థకు చెందిన మెట్రో వాటాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది. సుమారు 15,000 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్ ను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మెట్రో బోర్డును ప్రక్షాళన చేస్తూ కీలక నియామకాలు చేపట్టింది. మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనుండగా మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగుతారు. అలాగే డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజలను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్&డి సంస్థకు చెందిన మెట్రో వాటాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది. సుమారు 15,000 కోట్ల విలువైన ఈ డీల్ ను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మెట్రో బోర్డును ప్రక్షాళన చేస్తూ కీలక నియామకాలు చేపట్టింది. మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనుండగా మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగుతారు. అలాగే డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజలను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓన్లీ హైదరాబాద్ మెట్రో దానిపైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కొద్ది రోజుల నుంచి మెట్రో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వం నడపాలనేటువంటి ఉద్దేశంతో మెట్రోను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలనే ఉద్దేశంతో గత క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించి హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్గా ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు చైర్మన్గా వ్యవహరిస్తుండగా సర్ఫరాజు ఎండీగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మరో 8 మంది డైరెక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అందరూ ఇందులో ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి ఈ డైరెక్టర్లతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్ళ ఆధ్వర్యంలో రానున్నటువంటి మెట్రోని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇటు ఎల్&డి కంపెనీతో ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడంతో పాటు వాటికి సంబంధించినటువంటి చెల్లింపులు
మార్పులు ఎప్పటి వరకు చేయాలి, ఈ నెల 30 వరకు వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ కమిటీ కూర్చొని చర్చించడంతో పాటు ఎల్ఎన్టీ కంపెనీకి ఎంత బకాయిలు చెల్లించాలి, వాళ్ళు ఈ మెట్రో సంబంధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రభుత్వం స్వాధీనం చేసినటువంటి ఆస్తులు కావచ్చు, వాటన్నిటి మీద ఈ కమిటీ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం ముఖ్యంగా సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి మెట్రో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా ఎండీగా సర్ఫరాజ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. వీరితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులతో జరుగుతున్నటువంటి ఈ మెట్రో కమిటీని భవిష్యత్తులో 3వ ఫేజ్లో కూడా ఏ విధంగా నిర్మించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ శ్రీనివాస్.